9 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ గాడిన పడింది. ఇది కొనసాగాలని కోరుకుందాం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరైనా రాష్ట్ర ఆర్థిక వృద్ధి సక్రమంగా ఉండాలని కోరుకుంటాం. ఈ గత 9 నెలల్లో చూసుకుంటే మధ్యలో ఒక్క నెల మాత్రం ప్లస్ వచ్చింది జీఎస్టీ. అది కూడా ఏంటంటే ఆ రోజున ఇది ఈ సంక్షేమ పథకాలకు చివరిలో రిజిస్ట్రేషన్లు వ్యవహారాలన్నీ అలాగే బిల్లులు ఇవ్వడం వల్ల మొన్నటి నెలలో వచ్చేటప్పటికి జీరో డెవలప్మెంట్, జీరో గ్రోత్, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తారు కదా, కాకపోతే ఒక 38 కోట్లు ఎక్కువ వచ్చింది అన్నటువంటిది చెప్పుకున్నాం. ఎందుకయ్యా అది అంటే మొన్నటి నెలలో రిజిస్ట్రేషన్లు అవన్నీ జరిగినాయి కాబట్టి. ఏది డిసెంబర్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి జనవరి నాటికి, జనవరి ఎండింగ్ కల్లా రిజిస్ట్రేషన్లకు సంబంధించి రేట్లు పెంచుతున్నామంటే భారీగా చేశారు కదా, దాని ఇంపాక్ట్తో జిఎస్టీ ఇంప్రూవ్మెంట్ అన్నది జరిగింది. అయితే ఈ నెలలో అట్లాంటి సంక్షేమ పథకాల డబ్బులు జారీ ఏమీ లేదు ఫిబ్రవరిలో. కానీ ఫిబ్రవరిలో చక్కటి గ్రోత్ కనిపించింది, 4% గ్రోత్. గత ఏడాదితో పోల్చుకుంటే 4% గ్రోత్ అనేది నమోదైంది. దాని సాక్షి ఒక నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసింది. కేవలం 4% దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్నీ కూడా భారీగా ఉంది, అట్లాగే దేశవ్యాప్తంగా. కానీ ఇప్పటిదాకా వరుసగా మైనస్లు, ఒక్క నెల ప్లస్ తప్ప అన్ని మైనస్లు, -4, -7, -10 ఆ రేంజ్లో ఉన్నటువంటి జిఎస్టీ మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో, అంటే అప్పట్లో ఉన్న ఆ లెక్క కాకుండా అప్పుడేదో ఆ బిల్లులు చెల్లింపులో లేకపోతే ఇంకొకటి చెల్లింపులో అట్లాంటి వాటితో కాకుండా నేరుగా 4% గ్రోత్ అన్నటువంటిది రాష్ట్ర ఆర్థిక వృద్ధి గాడిన పడుతోంది అన్నటువంటిది కనబడుతుంది ఇప్పుడు.